ఇగో నీ ఫ్రిడ్జ్లో కూరగాయలు పాలు అవన్నీ ఇన్నే ఉంటాయి. ఎప్పుడు నార్మల్గా కూరగాయలు అవన్నీ ఇక్కడ పెట్టుకుందాం. తక్కువ వాడుకునేవి, నార్మల్గా రోజు వాడుకునేవి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుందాం. సరేనా? అవసరం ఉన్నప్పుడు గుడ్లు గిట్ట అన్ని ఇళ్ళనే ఉంటాయి, తీసుకుంటే సరిపోతుంది. పని చేస్తుందా అక్క రోజు పెట్టే ఫ్రిడ్జ్ పని చేస్తుందా అంటే మరి ఎంత పాత ఉంది అక్క? పాత చాలా రోజులు అయింది కదా, అందుకోసమనే అట్లుంది. వైరు కూడా తేలింది అక్క. అయినాక వైర్ కాడికి నువ్వు ఎందుకు పోతావు? ఫ్రిడ్జ్ ఇంపార్టెంట్. ఇంకా వైర్ ఏం చేస్తావు? నీళ్ళు కాడుతున్నాయి అక్క. ఫ్రిడ్జ్ పాతది కదా, అందుకోసమని అట్లా నీళ్ళు కడతాయి. ఆయన నువ్వు ఈ ఒక్క నీళ్ళు ఏం చూసినవుతాయి. వర్షం పడ్డది అనుకో, మస్తు మన నెత్తి మీదకే నీళ్ళు వస్తాయి. మొన్న మీ పెళ్ళైనప్పుడు వాన పడ్డప్పుడు ఎంత కురిసిందో తెలుసా? ఇట్లా గిన్నెలు పెట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఇల్లు కురుస్తుంది అక్క. ఆడ చూడు, ఆడ చూడు. మరి మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం అక్క? మనం ఇల్లు కట్టుకోవాలంటే మామయ్యని అడగాలి. ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడే కట్టుకోవాలి. ఆయననేమో చెప్తున్నాడు. వీళ్ళు కూడా అంతకే ఉన్నారు. ఏందో ఏమో పో, ఎట్లయితుందో ఏమో. ఏమేం నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? ఏం చెప్పొద్దా? ఇక ఏం పని ఎట్లా చేయాలో ఏం నేర్పించుకోవద్దా? ఆమెకు తెలియదా అంటే మన ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు నేను ఏ సామాన్లు ఏడేడో ఏం పెడతానో చెప్పొద్దా? మీ ఇష్టం. ఇక ఏమన్నా వేసుకొని ఏమన్నా మాట్లాడుకోరు. ఏమన్నా పని నువ్వే నేర్పించుకోపో. ఇక అక్క అక్క ఇక్కడ ఏమైంది? ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాలి నీకు తెలియదా? మీ ఇంటికి ఫ్రిడ్జ్ లేదా? ఇప్పుడు అక్క చెప్తే తప్పేముంది? ఎవరు చెప్పినా నీకు తెలియదా? ఏం కొట్లాడుతారు మళ్ళా? లేదక్క. ఏం లేదక్క, వదిన వచ్చి నీకు ఇది చెయ్యి, ఆడ అరటి పనులు పెట్టు, ఈ అంగూర పనులు పెట్టు. ఎందుకు మీకు తెలియదా? ఆమె చెప్పాలని ఏముంది? దానికి ఏమేమి చెప్తున్నావు అని అక్కని అన్నాడు. జరుగుంటే తువ్వాల గట్టిలో పడ్డారు. ఏమైంది? సూర్యనాయన శిరీషి పిల్లకు ఎట్లా చేయాలి పని, ఏం చేయాలని చెప్తుంటే వాడు ఆమెనే తింటావా అది ఇదని అంటున్నాడు ఆ పిల్లని. ఆమె చెప్ తినకపోతే నువ్వు ఇన్ని రోజులు ఏం తిన్నావా? ఆ పొల్ల పెట్టందే తిన్నావు నువ్వు. తినలే కానీ వచ్చి అరటి పనులు ఇడబెట్టు, అంగురం నిలబెట్టు, అవన్నీ చెప్పడం అవసరం అనాయన? మరి ఇంట్లో పెద్దది కామెనే కదరా. మీ అమ్మనుంటే నేర్పియకుని అదరా మరి కోడలకు. ఏం చెప్పాలి? నువ్వు ప్రతిదానికి కావాలి కాచుకుంటా, చెవులకు ఒకరించుకుంటా. ఆయన్నే చెప్పాలంటే చెప్తాడారా? ఏం తెలియనట్టు మరీ అమాయకురాలు చెప్పినట్టు చెప్తారాక? అరే ఆ పిల్లకి ఇప్పుడు తెలియదు అంటే ఏమన్నా పెట్టగా ఈ పూరగా ఏం తయారైతున్నావురా నువ్వు? గీడ కాదమ్మా ఓ అమ్మ, ఈ పిర్చీలు ఈ కూరగాయలు ఈడ కాదు లెక్క. నీకు చేనుకాడ కూరగాయలు వండేటివి, ఆడ పండ్లు పొలాలు ఏముంటాయి, చేనుల పొంటి ఏమున్నాయి, గొడ్డుగోది ఏంది గాడ చూపిస్తాపా. నువ్వు గీడ చూసుకొని ఆ పిర్చి ఉన్న ఒకటే లేకున్న ఒకటే అవి సల్ల ఇదిని కడుపులల్లా అవి ఏంటివో పురుగులు ఏమో తయారైతాయి అంట. అవి అందులో పెట్టుకొనే పోతూ ఇంత బట్ట తడిపి నీళ్ళల్లో ఇంత బట్ట తడిపి కూరగాయలు అందులో పెట్టుకోవాలి, తట్టు సంచులు వేసుకోవాలి. కానీ పూరగా గండ్ల ఇది తీసుకొని తిను నేరిస్తే కూడా పూరగా గలీజ్ చేస్తాలమ్మా. అవి అందులో సయింపనే అయిపోయి చల్లగా బరుపుగడ్డలు మింగినట్టు అవి మళ్ళీ అప్పుడే చల్లగా చేసుకున్నాడు, అప్పుడే ఉడుకు చేసుకున్నాడు. ఈడ కాదు, నేను చేను కాడ చూపెడతాను నడువండి మీరు. ఇట్లా అయితే అట్లా అయితే కాదు, చేనుల కాడ నడువు. చేను కాడ పంటకు చేను పని చేయడానికి వస్తాను అకు మరి ఇంట్లోనే కూర్చోబెట్టు. మరిగా పొలం ఉన్నప్పుడు చేసుకోవాలి, భూమి జాయిజాతున్నప్పుడు చేను దిక్కు మరి ఒకనాడు కాకుంటే ఒకనాడు పోడా. నేను ఎప్పటికీ ఉంటాను, నాకు గట్టిగా గట్టిగా. లేకపోతే నేను మెత్తగా అయిన తర్వాత మరి మీరు బోరా, మీ పని మీరు చేసుకోరా? మీ ఉన్న ఎకరకాడికన్నా మీరు చేసుకోరా? చేసుకుంటాం కానీ ఏమమ్మా ఇప్పుడు నాయన అంటే గట్టిగా ఉన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు రా. మరి ఇప్పుడు వాడు ఒకటి చేస్తున్నాడు, నాయన ఒకటి చేస్తాడు, సరిపోతుందా? ఇక రేపు మీ భూమి మీకు అవుతుంది, అప్పుడు చేసుకోరా? కొత్త పెళ్ళైనాక చేను దొరకపోతారా? ఇప్పుడే దొరకబోతున్నాడా? చూపిస్తా అంటున్నాడు. ఇప్పుడు పోయి చేనులో పని చేయమన్నాడా? నీకు ఏం చెప్పాలి మరి? కూర్చోబెడతావా? ఏమమ్మా నీకు నేర్చుకోవాలంటాను ఉన్నదా? చేను దిక్కు చూస్తావా? చూస్తా మామయ్య. నడు మరి, చేను తెలవాలన్నా వద్దా? మరి నడు, ఛత్రి బాట తీసుకో. ఈమె ఎక్కడ పోయానమ్మా? పెద్ద ఆమె రామా, నువ్వు కూడా రా. చేరినావు నడు. గాడేం చేస్తున్నావు? ఫోన్లు వస్తే చాలమ్మా నీకు. ఆ పోరాడు ఎక్కడ మేము చేను దిక్కేపోయిందా? నడువు అక్కడ. ఆనకాలం ఎక్కువై ఇది అయిపోయింది. ఇక్కడ కరెంటు పోయి ఉన్నది. ఆ పొరగా చూసిరండి. ఇగో అరే ఏం చేయాలి? కిందికి వెళ్ళేసి ఇట్లకి వెళ్ళి ఇది దాని పాలేసి చూడమ్మా తాగేది. ఇప్పుడు మన ఇంటి వాళ్ళందరూ ఇంటిలో నువ్వన్నా అప్పుడప్పుడు చూస్తావు కదనమ్మా, చెప్పవేంది? అది ఎన్నడూ ఇంతమందికి అనవాడలేదంట అని బెదిరిపేసి వరే నువ్వేంతరా డల్లాలి కానీ లేక చెత్తిరి పట్టుకొని దాని దగ్గరికి పోతున్నావు. నడు ఎన్నడు అది నల్ల కర్యాంగ్ వేసుకొని అది లేపకరా చెత్రి దూడే బెదురుతుంది రా. చెత్రి చూస్తే అమ్మ ఈడు అంగాల్లోకి వెళ్ళి వచ్చిండు ఏమంట అని. ఆ ఎడ్ల ఆడగట్టేసినట్టున్నాడు. ఆవులు ఈడున్నాయి దండి ఇక్కడమ్మా. ఇగో ఇప్పుడే పూతలు వచ్చినాయి చూడమ్మా. ఇగో ఆడ పూతలు వచ్చినాయి. తుమ్మికూర ముదిరిపోయింది. ఇగో ఇక్కడ రండి.
రా సంజు దా వదినే. అస్సలు గిదే చూడు. ఇగో అమ్మ, ఇగో ఇప్పుడు ఈ బతుకమ్మలకు పెడతారు కానమ్మా, బొడ్డి అమ్మలకు, అవును మామయ్య. బతుకమ్మలకు గునుగు పువ్వు. ఈ గునుగు అమ్మ లేనిదే దసరా పండుగ అనేదే కాదు. ఇగో గివిటనే చూడు, ఇక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మన బీచ్లో చాలా అవుతాయి. ఇక ఇది గునుగు పువ్వు. ఇక ఇంట్లోనే తుమ్మి కూర ఉంటుంది. తుమ్మి కూర ఇంత గునుగాకు కూడా లేతది వేసి వంతమన్నట్టు. జొన్న చెంచెల కూర, కోడి జుట్టు కూర, ఏంది తెల్ల గల్జర కూర. ఇగో ఇది చూడమ్మా, అంటుడాలమ్మ మీకు. ఇక చూడు కోసుకొచ్చి ఇది కూర్చున్న తన అంటుకుంటుందమ్మా ఇట్లా బట్టలకి. ఇగో ఇగో ఇది అట్లనే అతుక్కుంటా చూడు. అగో అతుక్కుంటలే ఎడ్లు బాగా అవుతున్నాయి. కూర. ఇగో ఇట్లా అంటే ఇగో మన గొంతున్నట్టే ఉంటుంది ఇది. అంటుడాలం అంటారమ్మా. ఇక లేని ఇష్టంతో తింటాయి మేకలు కానీ, గొడ్డుగోద ఏదైనా కూడా, బలరు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ చాలా కాయస్తో తింటాయమ్మా ఇవి. అంటే కొత్తగా చేనులకు వచ్చింది కదా, పువ్వులు పడ్డాము. ఎందుకు వదినా? మీ ఆమె నడుస్తుంది కదా, చేనులో నడిస్తే కాలు నొప్పి అవుతుంది, అందుకే పువ్వులు సంజు ఇంతకుముందు వ్యవసాయం పని ఏం చేయలేదు కదా. నేను చేసినానా? ఏ రండి నడవండి తప్ప ఆన్నే ఇలవాడు ఏమో కాళ్ళకు బంధం పెట్టిన లేక ఇట్లా పూరగా ఇట్లా ఏంటిదో అది మిషన్ నడిచినట్టు అడ్డమైంది. ఆ పిరిచిలది దాచిపెట్టింది, పాసిపోయింది అంతా తిని మొఖాలు కూడా మబ్బు మొఖాలు అయినాయిరా. మంచిగా ఉడుకుడికి చెట్టు మీద పండు, చెట్టు మీద తెంపిన పూలు అవి ఇచ్చేసుకుంటే మనిషికి ఇంత జీవం ఉంటుందిరా. జీవం లేని బతుకుతున్నారు మీరు. చింతపూల పండ్లు చిన్నగా ముద్దుగా తినాం. ఇగో ఆడ బోరేసి నుంచి మా అమ్మ, ఆడ తక్కువ నీళ్ళు వచ్చినాయి, ఇక జర నీళ్ళు తక్కువన్నాయంట అని మోటార్ దించలేమాడ. ఇక అది అట్లనే ఉన్నది. దాని మీద మూసి పెట్టినాము. చిన్నపిల్లలు కూడా తిరిగితే ఇదవుతారంట అని దాని మీద రాయి పెట్టి కంపరే బేసి పెట్టినాము. ఇంకా సరిపోలేదా? ఇక నేను కూడా చేయాలా? మెల్లగా సంజు ఏ సంజు నీకు ఎండ కొడుతుంది కదా, చెట్లు పట్టుకో. ఏమొద్దు నాయన కోపం అవుతాడు. ఒకటి ఏమొద్దు, నేను కొడతలేదు కదా. ఏంటిదిరా ఛత్రి అది? ఇదేమిటికి పట్టాము ఇప్పుడు నిన్ను? అట్లనే ఏం వాళ్ళు అవతల ఆడవాళ్ళు నడుస్తలేరు, ఆమెకి ఎందుకు పట్టాము? తీర్మానం కాకపోతే పట్టుకో. అందరికి అలవాటు చేయాలి. ఎండ, ఆన, గాలి అన్ని తలగాలి. పూరగా ఈడ కూడా బంగ్లా కట్టి ఈయన కూర్చోబెట్టు. ఇప్పుడు ఇగో జొన్నలు అంటే జొన్న కాపీలు అంటే అనుంటుండే అమ్మా. ఇక జొన్నలు అంటే సొరిసకు లేవు. కాపీలు అంటే తెలుసా? తెలియదు మామయ్య. కాపీలు అంటే జొన్న కాపీలు అంటే మీరు చదువుకునే కాపీలు కావు. జొన్న కాపీలు అంటే ఎన్నో మంచిగా జర్ర బుక్క ముదురు అయినాక అవి ఇట్లా పాలు ముదురు ఉన్నప్పుడు ఆకలికి ఇప్పుడు ఇదే కాలం అనుకో, కరువు కాటకము చింతగింజలు బుక్కే జమానా. అప్పుడు ఇక జొన్న కాపీలు కాల్చుకొని ఇన్నిన్ని ఓళ్ళే పోసుకొని బుక్కే తువాలలో కట్టుకొని పురగా అవి బుక్కే నీళ్ళు తాగేది, ఉడకల పొంటి, చెలిమల పొంటి. కానీ ఆ జొన్న కాపీలు అంత కాపాడేటివి. ఇప్పుడు జొన్నలు ముదిరిపోయినాక జొన్నలు అవుతాయి, లేతగా ఉన్నప్పుడు జొన్న కాపీలు. ఎక్కడమ్మా జొన్నలు లేవు, ఏడన్నా ఉన్నాయమ్మా? ఈమె చిన్నగా ఉన్నప్పుడు ఇక లేని బుక్కేది ఆమె. చాలా కాయసు పెసరపప్పు జొన్న కాపీలు. పద్మ చిన్నగా ఉన్నప్పుడు మస్తు బుక్కింది ఆమె. అవు మరి అనపకాయ శితం ఉంటుండేనా? ఈడు ఉడకబెడితే ఆడ గమ 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 ఆసన వచ్చేది. తెలిసిన అమ్మ అనపకాయ అంటే? తెలుసు మామయ్య. అనపకాయ అంటే అనుములు గుడాలు వేస్తాం కదా. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు పుట్టినప్పుడు పురుడ్లకు అనపకాయ గుడాలు, అది అనప గుడాలు వేసేది. నేను కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా ఒక 3-4 సార్లు ఏమో వచ్చిన అంతే. ఎప్పుడు మీ బాగానే వస్తాడు ఇక చేను కాడికి. కాదక్క, ఏ చేనులో పంట వేయలేరు. ఆగడ ముంగట వేసిర్రు, మరి ఆయన ఏడుండో ఆయనకే తెలియాలి. ఏం వేసిరో మరి ఏం వేయలేదో మా అమ్మకే తెలుసు. ఇవి ఎరకనా అమ్మ? ఇవి డిప్పర్ పైపులు, డ్రిప్ పైపులు మామయ్య. ఇవి ఇప్పుడు సోకులకు వచ్చినాక ఎవరు నీళ్ళు పెడతలేరు, భోజపారకం లేదు. పురగా డిప్పర్ పైపులు వేసి ఇక కూరగాయ పంటలకు ఇవే పెడుతున్నామమ్మ. ఇక ఈడోపకుండా ఈడు పెద్దోడే ఇక ఇవి ఇక్కడ వేసుడు అక్కడ వేసుడు. ఇక అదే ఆన్ పని. ఇదిగో సండ్ర చెట్టు అంట అని అప్పుడు నాగటి మట్టు పూరగా సండ్ర చెట్టుతోనే చేసేది. చాలా సాగవారి ఉంటుంది. ఇది ఇక పూలు గమ 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 ఆసన ఉంటాయి. సండ్ర చెట్టు అంటారు. ఇక లేని మన కోరింత పొదక్కున్నట్టే ముండ్లు ఉంటాయి. సండ్ర చెట్టు అంటారు. ఇక బట్టలకు పడితే అది చినిగిపోయేది ఆకిడు. అది ఇవి తొవ్వలు వేయకుండా అక్కడ వేస్తే ఏమైందిరా? నడుపుంటే రా దప పూరగా. మీరు నాకన్నా ఇది అయిపోయారు, ముసలు అయిపోయారు. ఏం చెప్పాలి? ఈ ఒరిసేన్ల నీళ్ళన్నా తాగబెట్టలేడు. ఇక్కడ మూలకి నీళ్ళే లేవు.
మరి ఏం చేసిండు ఇప్పిండి ఆడ ఇడిచినాశనం చేసిండు ఆ గన్మ తెగిపోయింది కదా ఇక పందుల కంటానికి ఇట్లా కట్టామమ్మా నువ్వు ముట్టుకోకు అదే మన అది కరెంటుదా బొరాంటిదో ఒగో పారి ఆడ మెయిన్ పీసులు కాదు కానీ ఏంటిదో చిన్న డబ్బా లేక పెట్టిండు ఎండకు వచ్చి అది పెడతారు చూడు అది ఎండకెళ్ళి వస్తుంది చూడరా సోలారా సోలనా బీలనా పెట్టిండు అది జిల్లు మట్టానికి పోతుంది ఇక పందులు ఊకే ఒలరాడిపోతున్నాయి రా పూరగా నువ్వు చేను దిక్కు చూసుకోవు ఎట్ట దిక్కు చూసుకోవు పాడాయి మన ఇంటికి ఆపుడు ఆపేది ఇదే చూడమ్మా చింత చెట్టు దా మెల్లగా పురుగు పూసి ఉంటుంది సపోర్ట్ చేసుకుంటూ రావాలి అయ్యో నడుస్తుంది. ఇగో మన చేనుకాడ చింత చెట్టు చూడమ్మ ఇది పూరగా పండాయటకాల పుచ్చిపోతుంది తీగలేని తీపి ఉంటుంది తీపి ఉన్న చింతకాయ ఎప్పుడైనా పుచ్చు పడుతుంది ఇక పూరగా అయ్యేదాకా ఉండనే ఉంటుంది పూరగా నల్లగా అయిపోతుంది ఇప్పుడేమో పుల్లగా మంచిగా ఉంటుంది ఇక పండగాయటకాల తీయగా అవుతుంది పూరగా ఇగో ఈ శాలరకు అయితే తెంపురా జర నోపరగా ఇక తెంపుకోండి అమ్మ అగో గువ్వ పిట్టి లేచిపోయా చూసినావురా గువ్వ గుడ్లు పెట్టినట్టున్నది రోవు ఇగో మంచి చూసి చాలా కిగలేని తమాష ఉంటాయమ్మా ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే పండు తినొద్దు చింతపండు తినొద్దు చింతకాయనే తినాలి ఇప్పుడే దీన్ని తొక్కు పెట్టుకోవచ్చు దీనితో చారు పెట్టుకోవచ్చు చింతచారు కాసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది పులిపచ్చిగా ఏంది దూరబండ దాకా తినొచ్చు ఇక పండు అయినాక తినొద్దంట ఎప్పటికి ఉండదమ్మా ఈ కాలంలో సౌత్ వెళ్ళినాక సంది ఉనగాయ సంది ఇక పూరగా దూరమంట దాకా తినొచ్చు ఈమె ఆడుకునేది చెట్టు కింద నీళ్ళు ఉడకలకే నీళ్ళు వస్తే ఈమె చిన్నగున్నప్పుడు అంతా ఇళ్ళనే ఆడుకునేది రారా బాధ అవుతుంది ఆయన ఇదంతా గిట్ల లేకుండే కదా మరి సాఫ్గా ఉండే అప్పుడు ఏం చేస్తామమ్మా ఎవడున్నాడు చేసేటోడు అలాలు బొలాలు అన్నీ పెరిగినాయి ఏం చేయాలి అన్ని ట్రాక్టర్లు దేశీపులు వచ్చినాయి ఇక అవిట కాడికి అవి దున్నుకొని సాపు చేస్తేనే ఇది మనుషులకి ఏమన్నా ఓడి ఉన్నదా ఉంటుండప్పుడు ఇప్పుడు గిట్లా అయింది అక్క చింతకాయ తీసుకో కింద పడుతున్నది రా ఓగ మళ్ళీ కూడా గిన్నెలో పోసుకుంటాం ఏం కాదు అక్కకు పంపిస్తాం ఏం చెప్పుదు అని అంగి ఉంటాదిరా చిన్ననాడు వేరే దొంగతనం అదొకటి వంపి తెంపమ్మ ఇక ఇది చెట్టు మనకు పెద్దలు పెట్టిందమ్మా ఇది పెద్దలు పెట్టిన చెట్టు ఎప్పుడో మా పెద్దనాయన మన ఏమో పెట్టిండదంట ఇక ఆ చెట్టును కాపాడుకుంటా అప్పుడు నీళ్ళు ఎక్కడివి ఇప్పుడు బోలర్ అంటే డిప్పర్ పైపులు వచ్చినాయి కానీ అప్పుడు ఏంది సుక్క నీళ్ళు లేవు ఇంటికి వెళ్ళి చెంపుతో నీళ్ళు తెచ్చి వాళ్ళు తాగినాక మిగిలినాయి ఇలా పోసిపోయేదంటే ఈ చెట్లకు ఒక మామిడి చెట్టు ఇది నెగిలించుకున్నారు వాళ్ళు మనం ఇప్పుడు ఒక కళ్యాణాక చెట్టు పెట్టడానికి చాలా కష్టపడుతున్నాం అంటే మరి మీరు మీ అసలు తీసుమార్కాలు కొడుకులు ఉంటే మస్తు మంది మరి కావాలి ఉన్నట్టే ఉంటారు మరి మీరు ఎట్లా కావాలి కాసుకుంటారో ఎట్లా ముందర పడతారో ఎట్లా కడుపు నింపుకుంటారో కానీ దాండి ఇక్కడ రండి ఊరాడు ఎక్కడ పోయిందో ఏం కథను నడువురా ఇగో డిప్పర్ పైపు ఇక్కడ కూడా పడేసింది ఏం చేయాలి అరే ఏమిందిరా పరాజకము ఏమిందిరా నీకు పోరానికి వారేతో గుండె ధైర్యంగా ఉండాలి ఆయన మళ్ళా అరే నీకేమి చెప్పాలరా అందులో కాడ ఏదైనా సరే చేను కాడ పాములు గిట్ట కనిపిస్తాయి అప్పుడప్పుడు అవి వచ్చిన బుస్సు అని అనుకో నీకు పెద్ద పాము కనిపించిన ఏం కాదు కానీ సీరియస్గా కనిపిస్తే నువ్వు కథం కాటుకుపోతావు ఏమి రాది గన్మం అలిపిన అవరా పూరగా వరిసేన్లో నీళ్ళు అని పోయినాయి అవును నీళ్ళే పెట్టలేవు మొత్తం నేను చెప్తున్నా కదా మళ్ళీ నీళ్ళు పెడుతున్నా మళ్ళీ ఇంకోటి చెప్తావు మళ్ళీ కాదు మామయ్య ఆడ నీళ్ళు లేవు కదా అదే చెప్తున్నా నేను చెప్పింది ఇంగిలి పీసులో చెప్పినాను ఆయన ఎలకపోకలు వాడే మొత్తం మొరాలకి వెళ్ళి పొద్దుగాడు దేలాడి మీరు పందికొక్కులు లేక మేసి ఇంట్లో అంతే ఎలకపోకలు కొట్టకపోతే ఏం కొడతాయి పొక్కలు అవి వెతుకుతున్నా కొద్ది రోజు కొడుతున్నాయి మళ్ళీ ఇట్లా గుండుగా చేసినా కూడా నీళ్ళు పోయేటట్టు కానీ అవి మళ్ళీ వాడుతున్నాయి మళ్ళీ వాడుతున్నాయి అంటే యూస్ ఆయనేమో ఆయన పెళ్లి చేసుకొని ఇంట్లోనే అర్రలు తిరుగుతుంటాడు నువ్వేమో బాగా కట్టుకొచ్చింది మిగి చెట్టు కింద పండుకో మరి 6 రోజులు సార్ చేతికి రాలేమో ఆగం చేసి నన్నేం చేయమంటున్నావు మళ్ళీ ఏం ఆగం నన్ను మళ్ళీ కరెంట్ గిట్ట పోతుంది వస్తుంది 6-7 ఉందేమో అది ఎవడు ఎత్తుకోపోయిందో చేను కాడ దొరుకుతలేదు మళ్ళా పారనా అవు పార ఎక్కడ పోయిందిరా ఆడ సిస్టర్ కింద పార పెట్టినాం పెళ్లికన్నా ముంగట వచ్చినప్పుడు ఆ పొరకొట్టుకోయినాం అవి చేసినాం గొడ్డలి పార 2 ఎవడు ఎత్తుకోపోయిండేమో ఇప్పుడు పార లేనే లేదా పార లేదా అంటే పార లేని అవసరము గడ్డ పార లేని అవసరం ఎన్నిసార్లు 4 పారలు తెచ్చింది ఆ పారలు
ఒకసారి కామలు ఎత్తుకపోతారు, ఒకసారి పార ఎత్తుకపోతారు, ఒకసారి పార కామ రెండు ఎత్తుకపోతారు. ఎవడాడు మరి కావాలి కాసి ఉంటున్నాడా? మన తన కార్యం ఉన్నది చూసి వాడు మొత్తం ఈ సామాన్లు వ్యవసాయ సామాన్ కొడుకు అప్పుడప్పుడు వస్తుండే చూసి మరి అడిగిట ఉండవు ఫోన్ అసొంటి పోరాడు కాదురా వెళ్ళా కొడుకులు, వాళ్ళు మంచోళ్ళే. అడిగి తీసుకపోతారు, అడుగుదాం తా మన 4 షేర్లు తిరిగితే దొరుకుతాయి. మీగో ఓ అమ్మ చేను కాడికి వస్తే పొయ్యిల కట్టెలు ఇగో ఇవి వాడుకోవాలన్నమ్మా. ఏమన్నా కార్యం అయితే చేను కాడ ఒక మన యాటనే కోసుకున్నా, ఒక కోడి పుంజునే కోసుకున్నా, ఇవి చేసుకోవాలి. తీయకరా పురుగు పూసి ఉండగా. ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ మన ఇంటికాడ చుట్టాలు వస్తే దావత్ అయితే 2 మోపులు కట్టుకొని పోతాం, నేను ఒకటి చీరీసి ఒకటి మళ్ళా. ఇప్పుడు కడతారా? మోసుకోబో ఇవెందుకురా గ్యాస్ మీద ఉందా? ఆమె ఇంటున్నా అదే ఆమె ముచ్చట. ఆమెంత నేను 2 ఎత్తుకోవతా, ఏమని కట్టుకో నక్క మీద నీ చాలు, నేను ఉరిగాడు మోపాన్ని మోస్తా ఏం కాదు. సరే ఏమన్నా మోతురా? వద్దురా గ్యాస్ మీద ఉందాం మనము. పైసలు ఎడికెళ్ళి వస్తా, ఇడికే పెళ్లికి మస్తు పైసలు అయిపోయినాయి. ఆ కట్టెలో అంతా పొగ వస్తుందిరా. వస్తా అంటే పైసలు అన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ ఇడికెళ్ళనే పట్టుకొస్తా మరి జాని. ఏమన్నా కట్టుకోవచ్చు ఇక్కడ మీకు ఇది చూస్తుందా? దా సంచు నువ్వు మీ అగ్గెట్లా చేయనికి వస్తలేదు, నువ్వన్నా చూద్దా. తెలియ కింద ముండ్లు ఉంటాయి, పల్లెరగాయలు ఉన్నాయి అన్నీ. అంటే నాకేం కాదు, చెప్పులు లేకుండా ఏం కాదు, గాళ్ళు మొత్తం మొద్దువారిపోయినాయి. సంచు ఇగో చేనుకాడ ఇట్లా డిప్పర్ పైప్లు ఇవి చీకులు అన్నమాట. అరే మగ పిల్లలు చేసే పని ఆడపిల్లలకి నేర్పుతుంటావు, నువ్వు చేసుకునే పని అక్కడ అవి చీకులు దిగయా? మీరు చేసుకోండి ఆ పనులు. ఆమెకి ఎందుకు చెప్తున్నావు ఇక్కడ రామా? ఆమెకు ఇగో ఇది యాప చెట్టు అమ్మా. యాప చెట్టు అంటే యాప చెట్టు కాదు, ఎల్లమ్మ దేవత అన్నట్టు. మనకు ఇక కళ్ళమైన కూడా ఎల్లమ్మ దేవతకు ముందుగాల మొక్కి అక్కడ ఎందుకు వస్తున్నాయి కదా, ముందుగాల మొక్కి ఈడ ఎడబెట్టి ఈడ బొట్లు బోనం పూదియాలి, పసుపు కుంకుమ పెట్టి మనకు ఇక బొట్లు పెట్టి దీపాన్ని తినే ఉంటుంది. ఒత్తి చేసి ముట్టించి ఇక దేవునికి మొక్కి ఈడ ఎడబెట్టి తినాలి. మనం ఏదైనా వడ్ల కళ్ళమైనా, మక్కల కళ్ళమైనా, జొన్నల కళ్ళమైనా, పెసాల కళ్ళమైనా, ఏది చేనుల పంట వెళ్ళినా కూడా ముందుగా 5 కంకులు ఈడ పెట్టాలి. ఏమంటున్నా? అప్పుడు పెట్టినాం ఆయన ముందుగా పెట్టినాం కానీ ఈయన కూర్చుంటే ఎట్లా? ఇంకా చాలా ఉన్నది నడువు దేవు. ఆ చీకులు అక్కడ ఎయిరా ఇక తొవ్వలేస్తావు తెచ్చి. ఇగో ఇది గుడిచెలాక వేసినామమ్మ. కలుపుకోతలు ఉన్నప్పుడు అనబోనం పడితే ఎండగొట్టినా ఇలా కూర్చుంటాం. మందు పంపులు, మందు డబ్బాలు అన్నీ ఇళ్ళనే పెట్టుకుంటాము. ఇక ఈ దానికి ఒక గొలుసులాక వేసి తాళం వేసుకొని ఉంటాము. ఇది చెరువు కట్టనా? చెరువు కట్ట కాదమ్మా, చెక్కు డ్యామ్ కట్ట అంటారు దీన్ని. ఈ నిరుడు ముందటేడు అవి ఆర్డర్ అందులో వచ్చినాయమ్మా, డిపిఏపి ఏమి దాంట్లో వచ్చినాయి. అందులో వస్తే ఇగో మీ జాలి కట్టి బెందరాలు పెట్టి కట్టిండ్రు. ఈ జాలి ఇప్పుకొని కొండపోయినరమ్మా. ఏం చెప్పాలి, బెందడు కూడా ట్రాక్టర్లు వేసుకొని పోతుండ్రు. ఏం కరువు పట్టిన జనము, ఏమింది ఓగుమల్లే జనము. దేశం మీద ప్రేమతోని దేశంలోకి వెళ్ళి పంపిస్తే ఇక మనమేమో ఇట్లా చేస్తున్నాం. ఏం చేయాలి? ఆడెవడో పుట్టిన పట్టాల్లో చేసుకుంటున్నట్టు ఆయన మంచిగా అలవాటు, ఆయన ఇంటి తెలుకలా కొలుచుకోబోయి. అరే అక్కడ ఎందుకు పోతున్నావు రా సీదులకు? జాలు కూడా విక్కపోయినా. మరి మీరు చూడాలి కదా, కావాలి ఉండాలి కదరా. వీటికే చేనుకానే ఉంటాయి, ఏది ఓని అట్టు కావాలి కూర్చుంటా. ఇక రండి అమ్మ. ఇగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు లేవు. పురగా అలా మీద గణమతి ఎగిపోయింది. అరే ఇగో ఈ మల్లెనేమో ఎక్కువ ఉన్నాయి, ఆ మల్లె అసలుకే లేవు. ఏం చెప్పాలి? ఇంకా పొగవాడని ఆయన ఆడ చూడు కావాలంటే ఎట్లా అయిందో. ఆ కొనకేమో అడి పంతులు పోరినాయి మొత్తము. ఇగో ఇది వరిసేను మన పుట్టపూర్తి కంట అని సన్నంస వేసుకున్నాము. ఇక ఏదో కష్టం చేసుకునేటోళ్ళకి ఇంత అప్పుడు కొర్రన్నం తినేది, ఇప్పుడు వరాన్యానికి వచ్చినాము. కానీ అప్పుడు జేజకు పెట్టిన నాడే బువ్వ, జ్వరం వచ్చిన నాడే బువ్వ ఇంట్లో. ఈ పోరలు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ కాడ నుంచే తెల్ల పువ్వు ఉన్నది. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎక్కడదమ్మా కొర్ర పువ్వుల ఇంత చారు పోసుకొని తింటే చిక్కటి పెరుగు కాదు, అది పల్సగా ఇంత సల్ల కలుపుకొని ఇంత మిరపకాయ అంచుకు పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ అంచుకు పెట్టుకొని తినేదమ్మా. ఇప్పుడు ఇక సుభాస్తకు బువ్వనే తినక కుక్కలకు చల్లుతున్నారు. నేను పుట్టినాకనే తెల్లబు వచ్చింది కదా. అవు చిన్న తెల్లగా రాలేదు, నువ్వు పుట్టినాక బట్టలు తెల్లగానే అయినాయి, మొత్తం ముఖమే తెల్లగా అయింది నువ్వు పుట్టినాక. ముందు కర్రీగా ఉంటే మేము ముచ్చట. అగో ఇక్కడ తిరుగుతున్నాయి చూడమ్మా అవి. అగో అవి ఏమంటారు మీ దిక్కు? దినాల కోలే కాదురా, దీనకోలే. దీనకోలే కాలే కాలే అంటే ఏమంటాం రా? కుసుమకాలం అయినా ఏమన్నా కళ్ళం ధనియాల కళ్ళం అయినా ఇక పూర కొట్టేటప్పుడు మజా రానికి హైలెస్ అంటారు కదమ్మా. కొట్టుకుంటా ఇక పట్టుకోవాలి ఇట్లా ఉంటుండే. ఇక ఒకరు అయినాక ఒకరు ఈ కాలం వస్తే జొన్నెను ఇట్లా పట్టి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కూర్చొని పట్ట ఇట్లా ఒకరు అయినాక ఒకరు ఇట్లా కొట్టేది. ఇక
కొట్టిన కొద్దీ చెప్పలేక కంకి మెదుగుతున్నాను ఆయన అది నువ్వు చిన్నగా చేసావు ఇది కాదు కుసుమకాలమా చెప్తుంటే కదా ఆయన మొరంగంటల కంకి చేసినావు పట్టుకోవా సార్ ఏందో చెప్తుంటాడు ముచ్చట అన్నీ నాకు ఎరకంట అని భూగాలు కూడా అంటారు నాయన ఇవి. అవు ఈ బాగా తిరిగితే ఆన ఎక్కువ కొడుతుందంట అవు ఇవి మందల్లేక వచ్చినాయి అనుకో పట్టుకో పాపం రావి అరే ఇప్పుడు తిరిగితే వాన సారా నువ్వు ఏం మాట్లాడతావు ఏమో రావు రా తాతకు అప్పుడు కూడా అంటుండే తాత ఓపరగా ఈ శీతకారితి ఉబ్బరిచ్చినట్టు ఏమైనా మా ఇలవడతానే కింద పడేటట్టున్నారు ఇక పని చేస్తే చాలా కష్టమే ఉండి పని చేస్తే పానమే పోయేటట్టున్నది ఇలవడతాను కూడా రమ్మంటే సార్ మీకు ఏం చేయరాదు అప్పుడప్పుడు వస్తుంది నడుము. మీ తిరగడానికి అలవాటు అయితే. పొద్దుముక్క పోతున్నది మీరు మళ్ళీ ఆయనతో ఏమన్నా పొక్కలు పడ్డారు అనుకో ఇక చీకట్ల గన కూడా వనబడరు నాయన ఏమైందిరా నాయన ఈ దువ్వెన మంచిగా ఉంది ఇగో ఇది ఓడకల ఎవడో ఆడు సచ్చినోడో బతికినోడో అని ఓడకల తెచ్చి పడేస్తే అవి తెచ్చి ఇక్కడ కొట్టుకొచ్చి తట్టినయిరా అవి ఓడకల ఇది తీసి నెత్తి దువ్వుకుంటున్నాడు పనులు తోమే బురస్ కూడా ఉన్నది ఆడ కిరీం ఉన్నది అగో అవి అన్నీ తీసి పెట్టుకో లేవురా అక్కడ తూ నడు మనం తినేది పెట్టుకొని దువ్విచ్చినాడు నాకు షాపు లేదు బోపు లేదు అడ్డమైనవి అవి ఇవ్వనివో అక్కడ పడేస్తే బట్టపేగులు అన్ని ఓడకలు వేస్తే ఆగులో కొట్టుకొచ్చినాయి అవి గవి తీసుకొని మొన్న అట్లనే ఉంది మంగళవారం షాప్లో అరే మంచాయ చెడ్డాయ గాలి సోకుతుందిరా అట్లా సామాను ఎవరి పడితే అవి తీసుకోవద్దు ఎడబడితే ఆడ ఇరిగిపోయిందో పలిగిపోయిందో మన ఇంటిదేరా ఇవి ఏంటికి అనుకున్నావమ్మా ఇవి తానానికి బట్టలకి మామయ్య ఇవి బట్టలు ఉతికేటివో తానాలు చేయనికనే కాదమ్మా మరి ఇవి తెల్ల గడ్డ ఇప్పుడు మన బిట్రోల్ గడ్డ క్యారింగ్ గడ్డ ఈ గడ్డలు మన భూములలో మంచిగా అవుతాయి ఈ గడ్డలన్నీ ఇంట్లో పోసి ఇక మొత్తము నీళ్ళు పెట్టి బురద నానేదాకా ఊకొని అక్కడ బట్ట తీసి పైపులకి వెళ్ళి వండానికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇట్లా పైపుతో మొత్తం నీళ్ళు పట్టి ఇక కసా పిసా దొక్కుతాం అన్నట్టు ఈ పోరడు బాగా దొక్కుతాడు ఇరిగిపోతాయి కదా మామయ్య ఇరిగిపోయిన మంచిదమ్మా ఏం ఇరగాయి గట్టిగా ఉంటాయి వాళ్ళతో దొక్కితే చాలు. గట్లనారా చెప్పేది తిననీకే ఇరగొట్టుకొని తింటాం కోసుకొని తింటాం జ్యూసులు పట్టించుకొని పరంపరం చేసుకొని తింటారు కదా తినేటోళ్ళు ఇరిగినా మంచిగానే కానీ రుచి ఉండాలి నోటికి ఇక ఈ కాలం వస్తే ఇక లేని రుచి ఉంటుంది క్యారింగ్ గడ్డ భూమిలో అయితే మొత్తం చక్కెర బెల్లం లాగా అవుతుంది ఆయన పూరగా బెల్లం మన తాన కర్రెగా కాసు లేకుంటుంది భూమి అందులో గడ్డలు ఇంత పొడుగు దిగుతాయమ్మా క్యారింగ్ గడ్డలు చాలా చేవెళ్ళ గడ్డ అంటేనే ఈ గడ్డకు చేవెళ్ళ క్యారింగ్ గడ్డ అంటే సికింద్రాబాద్ బోయినపల్లి గుడిమల్కాపురం గుట్ట గుడిమల్కాపురం అదంతా బట్టి నువ్వు ఏడికన్నా ఏందిరా అది సైపాబాదా మాదన్నపేట నువ్వు యాడికి ఓ మార్కెట్లో ఎర్రగడ్డకో శంషాబాదవో చేవెళ్ళ మాల అంటే అనామత్ చేతుల మీద పోతుంది ఎర్రగడ్డకి అయితే ఎర్రగడ్డ వచ్చింది శివలగడ్డ అని మొత్తం వాళ్ళే టాప్ చేస్తారు ఇక. మరి చేవెళ్ళ గడ్డకున్న గడ్డ అంటే అట్లా బాగా అప్పటిసంది నేను గడ్డలు అయితే గలబుడ్లేక అయినా ఆయన మనతో నిరుడు అవురా ఇంచుతుంది పైసలు వేసుకునే బుడ్డిలాగా అప్పుడు ఏందమ్మా అప్పుడు ఈ గడ్డల బొడ్డలు ఏమి లేకుండే ఈ గడ్డలు లేకుంటుండే కానీ మాకు ఈ దినం వస్తే మా తొలసూరు పంట అంటేనే పెసాలు పెసర్లు అంటే మామయ్య పెసర్లు అంటే గివేనమ్మా పచ్చగా ఉంటాయి చూడు పెసరబాపే పప్పు పప్పు అంటేనే తెలుసు పెసాలు తెలియదు ఏమిందో పెసాలు తెలియదు గణపతి కాడ అవే వెళ్ళాం ఇప్పుడు గుడాలు వేస్తారు ఫస్ట్ ఆ మొలకలు తింటున్నారు అవి ఇప్పుడు మొలకలు ఆడ గేట్ వాళ్ళు బంద్ చేసినావరా చదువుకొని పోయింది ఏం ఓ తెలుసు దిశవాతులు ఆడ గేట్ వాళ్ళు బంద్ చేసినావా పని చేయలే నేను పోతే ఇప్పుడు మళ్ళా ఏమో చెప్తున్నావు ముచ్చట ఏమాయరా కూల పడుతుంది మాకు లేవు నీకు ఒక్కదానికే ఉన్నాయి కాళ్ళు వస్తున్నాయి అంట ఏం చెప్పాలి కాళ్ళు ఉన్నాయి నీకు మీరు చేనుకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకటి వచ్చుకునేది ఇప్పుడు మన చెట్టుకున్నది దవడకెట్టి జర రాగు ముచ్చట చెప్పేది నువ్వు చేనుకు వచ్చినప్పుడు ఆమె కొత్తగా వచ్చింది ఏనాడని వస్తే వాళ్ళకు మంచి ఇచ్చినాడు వాళ్ళు చూసుకుంటారు కదా ఎప్పుడన్నా ఒక నీళ్ళ డబ్బు ఉండాలమ్మా ఒక చెంబుతో నీళ్ళు తెచ్చుకోవాలి కరెంట్ ఉంటుందో పోతుందో బోర్ ఉంటుందో పోతుందో నమ్మకం పెట్టుకోవద్దు ఆన వస్తే ఒకటి ఇంతగా కాగితమో పోయిదమో శత్రువు బొత్తులో ఉండాలి ఏమొద్దు గుడిచున్నది ఇక్కడ గుడిసెలు ఉండవచ్చు అరే నువ్వు అడవి పంది లేక ఏమన్నా జరుగుతావు అలా కావాలన్నా ఆడుంటారు చేనుకు ఉరికొచ్చాక తడిచిపోతారు అంటున్నాను ఎత్తేంటికి కాదు ఆనశంకులకి చూసి మీదకెళ్ళి మొగులు అయ్యి ఉరిమి వద్దుంది అనుకో బిరబిరి ఉరికొచ్చి అందులో దొరికితే ఏం కాదు కాదు ఏం చెప్పాలరా మళ్ళీ నేను అందులోనే ఉన్న వాన కొట్టిన 2 రోజులు ఆడవిలో తడిస్తే
నెత్తేంటికలు ఆరయ్యాలకు సరిది అయితే రేపు పొద్దుగాలు ఏమో పని ఉంటుంది. మనం అంటే మగోళ్ళము గిట్లిట్లా ఇగో 3 పూసలు ఉంటాయి గిట్లిట్లా అంటే పిల్ల లేక దులుపుకొని పోవచ్చు. వాళ్ళకి అట్లా కాదురా, ఇంత పొడుగు ఉంటుంది జుట్టు, అందులోకే నీళ్ళు వెళ్ళారంటే పాపం పరిచయం పడుతుంది అంట అని చెప్తున్నా. నీకేమైనా రీతి ఉన్నదా, రివాయి ఉన్నదా, అడవిలోకి ముచ్చట వేరు. ఈ బట్టబాజిగాడేమో చెప్తే ఈనాడు నాయన వాళ్ళు ఏం రాదు. చిన్న చేసుకోమని బేబీ కటింగ్ లేక అడవిలో చేసుకోరా, చిన్న పిల్లలు స్కూల్ అట్లా చేసుకోమని ఏం కదా. అరే అన్న ముందు ఆమెకి చెప్పి బేబీ కటింగ్, ఆమెకు బేబీ కటింగ్ కొట్టించి ఆమెకు వేపిస్తాం, మేమే కూడా వేపిస్తాం, ఇద్దరికి అరే వేపిస్తాం మళ్ళా. వాళ్ళు చేనికి రారు ఊకోరా కూలీలు ఓ దిశవాతులాడా ఏం తప్పు చేసిరంట ఆడోళ్ళకి గుండు కొరికిస్తా అంటున్నావు నువ్వు. అట్లా అంటలే నువ్వు గుండు కొరికించుకున్నది చాలదా, నేను అనలేనా ఆమె గుండు కొట్టిస్తా అంటున్నావు. అనలేదు అంటావు మళ్ళా. వాళ్ళు చేనికి రారంటున్నావు నాయన. నువ్వు చాలా వస్తావు, నువ్వు గిట్ట రావు, మన క్రికెట్లు వచ్చి ఊకే మీ ఇద్దరికి గుండ్లు చేపించి ఆడ ఒకటి వచ్చిందంట గాడిది, దాని మీద సవారీ నేర్పిస్తా మీ ఇద్దరికి. మేము ఎక్కం దాన్ని తన్నంది అయితే ఎక్కుతారు, గుర్రం అయితే ఎక్కుతాం నేను. ఇగో మన చెట్టుకి నేను చింతకాయ తెంపుకున్నా చూడు, ఇంత బైక్ చింతకాయ ఎందుకే నీకు, పుల్ల తినబుద్ధి అవుతుందా? ఏమో అంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నావు? నాకేమో ఆ పుల్లగా తినబుద్ధి అయితే లేదు, పప్పు చారు పెడదామని తీసుకున్నా. అది కూడా తింటున్నావా? చూస్తా మరి పుల్లగా ఉందా తీయగుందా. లేవు బర్రే, నాకు తినిపియవు నువ్వే తిను. ఒక బుక్క అయ్యో నా కర్మ. ఎవరైనా తినొచ్చు, చెట్టుకున్న తెంపుకొని తింటే ఏం కాదు. నాడు ఇగో ఎప్పుడన్నా కాళ్ళకు బోళ్ళకు ఏమన్నా గీసుకపోయినా కలవర తగిలినా ఏం చేస్తామంటే అమ్మ గాయపాకు లేకుంటుంది, ఆ గాయపాకు నలిచి పెట్టాలి. ఏమంటున్నా నీకు దెబ్బ తాకింత గాయపాకు ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఈ బంతి ఆకుంటుంది, ఏమన్నా కందిరిగా బొందిరిగా కలిస్తే ఈ దినం వస్తే జొన్న చేనుకు వస్తుంటే పూర కంది కొయ్య కొట్టినా కందిరిగా గరిచినా కూడా అది పెట్టుకునేదమ్మా. బంతి ఆకు ఇట్లా నలిచి పెడితే అది రసం పెడితే జర్రంతా వాపు తగ్గుతుందమ్మా. నోరు వలిగితే దంత్యాకురా, నమ్మితే చాలు, నాలుక సాప్ అవుతుంది. దంత్యాకు ఉంటుంది కదమ్మా, దంత్యాకు ఇగురు తీసుకొని అక్కడ ఉన్నది ఓడక పాయింట్ ఉన్నది. ఓడక అంటే ఏంటిదో తెలుసా అమ్మా? ఓడక అంటే కాలువలేకమ్మా, ఇట్లా అంతా నీళ్ళు వచ్చి మట్టి అంతా కొట్టుకపోతే అదే ఓడక. పెద్దగా ఉంటే వాగ అంటారు, చిన్నగా ఉంటే ఓడక అంటారు, ఇంకా చిన్నగా ఉంటే కయ్యలేక అంటారు. కయ్యలు అంటే కయ్యలు పడే ఒక ఓడక అవుతుంది, ఓడకలకి వెళ్ళి వాగ అవుతుంది, వాగులకి వెళ్ళి చెరువులకు పోతాయి, చెరువులకు వెళ్ళి ఇంకా పెద్దగా అయితే సముద్రంలోకి పోతాయి నీళ్ళు. అట్లుంటది లెక్క. అంటే ఆనే కొడితే మన చేనుకాడ గుంతవాడ సముద్రం అవుతుందా? సముద్రం అవుతుంది. ఉప్పు దేవుకొని అందులోకి వెళ్ళి కూరలు చేసుకొని తిను. ఏమవుతుంది మీదకి వెళ్ళి ఆ ఎండిపోయినవి అన్నీ వస్తాయి, ఉప్పువి చేపలు ఉంటాయి, మొత్తం బురదకంశలు ఇక్కడికి వెళ్ళి అంత ఏం ముచ్చట్రా. ఏడాది కొనాడు కాలువ వారితే ఇది ఓడకలు వారితే అందులో బురదకంశలు ఉంటాయి. ఏదో చిన్నవి రా పోరగా అవి పరక పిల్లలు వస్తాయి. రేపు బోలేసి వాన పడదామా మనం? చేపలు కావరా, కపతలకాయలు ఉంటాయి. ఓయ్ ఆ నాయన చెప్తున్నా, ఆన వచ్చినప్పుడు ఎదురొస్తాయి అంటారా నీళ్ళకు. ఇగో శిరీష, ఆన వచ్చినప్పుడు అది బోర్డుకు వస్తుంది కానీ అప్పుడు చీరతో పట్టినామనుకో చిన్న చిన్న చేప పిల్లలు వస్తాయి. మీ నాయన గోషిప్పి పట్టు, నాయన పట్టుకోమంటే చీర కావాలంటే చీర